అయితే మనం అందరము దేవుణ్ణి ఆరాధిస్తూ క్రైస్తవులుగా పిలువడుతున్న మనం ఒకప్పుడు మనం అందరము అన్యులమే కదా. అయితే దేవుడు మనకి ఏం చేసిండు? రక్షణనిచ్చిండు. అయితే మనము దేవుని రక్షణ మన పితరులు మన తల్లిదండ్రుల ద్వారా మనము రక్షణలోకి వచ్చినాము, దేవుడిని తెలుసుకున్నాం. అయితే చాలా మంది ఏమంటారంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమామయుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు కృపామయుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు జాలి కలిగిన దేవుడు అని చెప్పేసి దేవుడు చెప్పినటువంటి ఆ మిగతా మాటలన్నిటిని వదిలేసి కేవలం ప్రేమామయుడు, కృపామయుడు, జాలిపరుడు, ఆయన ఇతరులను క్షమించే దేవుడు అని చెప్పి ఆ 4 మాటలను పట్టుకొని దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు కూడా తిరిగి అనేక విధమైనటువంటి లోకానుసారమైన పనులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే దేవుడు ప్రేమాత్మకుడట, దేవుడు శిక్షించాడట. ఆయన పిల్లలు ఎవరైనా శిక్షిస్తారా అని నాకు తరతవాళ్ళు వేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మన పిల్లల్ని మనం శిక్షిస్తామా? మన దేవుడు ఆయన పిల్లలం కదా, ఆయన మనల్ని శిక్షించాడు, ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు ఎన్నిసార్లు పాపం చేసినా ఆయన క్షమిస్తూనే ఉంటాడని చెప్తా ఉంటాడు. తెలియక చేసిన పాపాన్ని దేవుడు క్షమించాడు. అది మనం గత వారం మనం అనుకున్నాము, మాట్లాడుకున్నాము. గత వారం దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఏంటిది? రక్షణ. మనం తెలియక చేసిన పాపానికి మనకు ఇచ్చినది ఏంటిది? బహుమానం, అది రక్షణ. ఇప్పుడు తెలిసి చేసిన పాపాలకు దేవుడు క్షమించాడు, ప్రేమించాడు. దేవుడు ఖచ్చితంగా ఆయన ఎటువంటి వాడు, ఆయన స్వభావం ఎటువంటిదో మనం ఈ రోజు ధ్యానిద్దాం. అందరూ ఏమంటారంటే ఆయన కొంతమంది అన్యులు అంటా ఉంటారు, ఆయన ఆ యొక్క శిక్షించే వారి చేతిలో నుండి తప్పించుకోలేకపోయాడు, ఆయన 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయన దేవుడు ఎట్లా అని చాలా మంది ఆ యొక్క అన్యులు మాట్లాడినప్పుడు నేను విన్నాను. అయితే ఆయన 3 మేకులు పీక్కోటే ఏమైతుండదో ఈ రోజు వాళ్ళకు తెలియదు కానీ మనకు తెలుసు. ఎందుకంటే మనము నరకానికి పాత్రలు కనుక మన కొరకు ఆయన మరణించాలి కనుకనే ఆయన ఈ లోకానికి ప్రాణం పెట్టడానికే ఈ లోకానికి వచ్చింది కదా. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చిండు కాబట్టి ఆయన వాళ్ళని ఏమీ అనలేదు. ఆయన నిజంగా మహిమా స్వరూపుడు ఇక్కడ దిగితే ఆయనను సిలువ వేసేవారు కాదు, ఆయనను వేసి ఉండేవారు కాదు, ఆయనను చూచి ఉండేవారు కూడా కాదు. అలాంటి కొన్ని విషయాలు మనం ఈ రోజు ధ్యానిద్దాం. దేవుడు ఎటువంటి వాడు, దేవుడు ఎట్లాంటి స్వభావం కలిగిన వాడో మనం చూద్దాం. బైబిల్ ఉన్న కాస్త తీసి యెషయా గ్రంథం 6:2 చూడండి అమ్మా. యెషయా 6:2 చదవండి త్వరగా. ఎవరైనా చదవండి అమ్మా. ఆయనకు పైగా దేవుని మహాదూతలు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండేను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచు ఉండెను. ఇంకా కింద చూస్తే ఆ యొక్క వారు చేస్తున్నటువంటి వారు ఆ యొక్క దేవుని దగ్గర ఏం చేస్తారో కింద చదివితే ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమవుతా ఉంటది. ఈ యొక్క చదవబడిన వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. వాక్య లేఖనాన్ని అయ్యా మేము ధ్యానించడానికి ధ్యానంలోకి వెళ్తున్నాం. మాతో ఉండి ప్రతి హృదయంలో ఈ వాక్య లేఖనాలను నాటమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట లేఖనానికి అర్థం ఏమిటంటే ఆ యొక్క దేవుడు చెరువులు కెరువులు అనబడినటువంటి వారు కూడా దేవుని మహిమను చూడలేక ఆయన రెక్కలు ఉన్న వారు 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలను కళ్ళను కప్పుకుంటూ 2 రెక్కలను తన భావాలను కప్పుకుంటూ ఆయన పరిశుద్ధుడు 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 అని ఆయనను స్తుతిస్తూ ఉన్నారట. ఆయన వెలుగును చూడలేనటువంటి ఆ యొక్క చెరువులు కెరువులకే ఆయన వెలుగును చూడలేనటువంటి స్థితి. అంతటి తేజోమయుడైన అంతటి గొప్ప దేవుడైన ఆయన వెలుగును ఆ దేవదూతలకు సైతం చూసేటటువంటి శక్తి లేదు. అంతటి గొప్ప దేవుడు ఆయన వెలుగును దేవదూతలకు సైతం చూసేటటువంటి ఆ శక్తిని ఇవ్వలేదు. ఆ 2 కళ్ళను కప్పుకొని వెలుగును చూడలేక 2 కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతా ఉన్నారట. ఎంతటి తేజోమయుడైన ఎంతటి గొప్ప దేవుడైన ఈ రోజు మనకు వీరు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలకు ఆ దేవుని యొక్క గొప్పతనము వారి లోపలికి వస్తే ఆయన స్వభావాన్ని ఎరిగితే ఆ యొక్క శక్తి వాళ్ళకు తెలుస్తుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే దేవుని ఎలా తెలుసుకోవాలంటే మనము రుచి చూచి తెలుసుకోవాలి.
తెలుసుకోవాలంట, రుచి చూసి తెలుసుకో. మనము కూరంతా వండుతాం కదా, కూరంతో వాసన మాత్రం బాగా గొప్పమలు ఆడుతూ ఉంటుంది, చూడడానికి వాసన మాత్రం చాలా బాగా వస్తుంది. కానీ దాన్ని ఎప్పుడు తెలుస్తుంది దానికి ఆ యొక్క బాగుందా లేదా అంటే చేతి మీద వేసుకొని రుచి చూస్తే కనుక రండి అమ్మ తీసుకొని బిడ్డ, తప్పకుండా అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ. అయితే ఆ కూరను రుచి చూస్తేనే తెలుస్తుంది అందులో ఉప్పు ఉందా, అందులో కారం ఉందా, అది పుల్లగా ఉందా, అది చేదుగా ఉందా అన్న విషయము రుచి చూసినాకనే తెలుస్తుంది. కనుక యేసు ప్రభువుని ఎలా తెలుసుకోవాలంటే అంటే రుచి చూసి తెలుసుకోవాలా. యేసు ప్రభువు ఎవరో చెప్తే కాదు, ఎవరో చెప్పిన దానికి వింటే కాదు, ఆయనతో జీవిస్తే, ఆయనను అనుసరిస్తే, ఆయనను వెంబడిస్తే, ఆయనను అడిగితే ఆయన రుచి మనకు తెలియజేస్తాడు. ఆయన రుచి ఎంత గొప్పదంటే ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు తిరిగి వెంటకు వెళ్ళినట్టు నేనైతే ఎక్కడ చూడలేదు. సౌలు గారు పౌలుగా మార్చబడ్డారు. ఆయన ఎవరంటే యేసు ప్రభువును దేవుడని అన్నవాడిని చంపినటువంటి వ్యక్తి. ఆయన రుచి చూసిండు కనుకనే ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు. ఆయన శిష్యులందరూ ఆయన రుచి చూసిండు కనుకనే వాళ్ళ మరణాలు ఒక్కొక్కరి మనం ఒకసారి బైబిల్లో చూస్తే బహు ఘోరంగా ఉంటాయి. అయినా కూడా వాళ్ళు వెనకకు తిరిగి చూడలేదు. ఎందుకంటే ఆయన ప్రేమను రుచి చూసిండ్రు కనుకనే వాళ్ళు వెనకకు తిరిగి చూడలేదు. మనం ఈ రోజు ఒక రోజు కష్టం వస్తే ఏం దేవుడు అంటున్నారు, ఒక రోజు ఒక పని జరగకపోతే ఏం దేవుడు అంటున్నారు. నేను చర్చికి వచ్చిన కానీ నాకు పనులు వస్తున్నామని పనులు మారుతున్నారు. ఈ లోకంలో మనం పనుల కొరకే దేవుని దగ్గరకు వస్తున్నామా? ఈ లోకంలో మనం ధర సంపాదించుకోవడానికి లోకానికి వస్తున్నాం, ఈ పనికి చర్చికి వస్తున్నామా? ఈ లోకంలో పెళ్లిలు అవ్వడానికే మనం చర్చికి వస్తున్నామా? ఈ లోకంలో పిల్లలు వెళ్ళడానికే మనం చర్చికి వస్తున్నామా? ఈ లోకంలో స్వస్థతలు జరగడానికే చర్చికి వస్తున్నామా? ఆ విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఏమంటుందంటే క్షయమైన వాటిని మీరు లక్ష్య పెట్టకండి. ఒకప్పుడు దేవుడు తెలుసుకోవడం కొరకు మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఫస్ట్ మనకు ఛాయ్ అలవాటు ఉండేనా మన ఇండియన్స్ కి? లేకుండే. ఛాయ్ అలవాటు ఎట్లయింది? ఆ ఫారినర్స్ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు మనకు అలవాటు చేశారు. అలవాటు చేసినప్పుడు ఎట్లా? అప్పుడు పైసలు కమ్మిండ్రా? అమ్మలేదు. వాళ్ళు ఛాయ్ తయారు చేసుకుని వచ్చి బస్సు ఉంటే కదా ఊళ్ళో ఫ్రీగా పోసేవాడు. ఫ్రీగా పోస్తే ఆ ఫ్రీగా తాగడానికి కూడా భయపడేవాడు. అయితే వీళ్ళే వాళ్ళ ముందు ఇట్లా ఓపెన్ చేసుకొని తాగి చూపిస్తే ఆ తర్వాత కొంతమంది తాగడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఫ్రీగా పోసి అలవాటు అయినాక డబ్బులు పెట్టారు. అంటే వాళ్ళకు రుచి చూపించారు. దేవుని యొక్క రుచి మనం చూడాలంటే ఫస్ట్ మనం అనుసరించాలా, ఆయన దగ్గరికి వెళ్ళాలా. మనకున్నటువంటి ఆ అనుభవం దేవుడు ఏమంటుందంటే ఈ లోకంలో ఏది మీకు శాశ్వతం కాదు బిడ్డ, కేవలం మీకు కొంతకాలము ఒక పరీక్ష కొరకు మిమ్మల్ని ఒక ప్రాంతానికి పంపించిన అక్కడ మీరు పరీక్ష రాసి తిరిగి అక్కడికి రావాలి. గత వారం మనము ధ్యానించుకున్నాం. మనం ఒకప్పుడు బహుమానం పొందుకున్నాం, ఇప్పుడు ప్రతిఫలం కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రతిఫలం ఎక్కడ? మనకు పరలోకంలో ప్రతిఫలం. మనం ఇక్కడ జీవించినటువంటి జీవితం అంతా మనం సంపాదన పరిగెడితే మరి పరలోక సంపాదన ఎట్లా? దేవుడు ఈ లోక సంపాదన కొరకే మనం ఇక్కడికి పంపించిండా? కొంతమంది అయితే నా పిల్లలు సెటిల్ అయితే చాలా అనుకుంటారు. కొంతమంది పాస్టర్లు అయితే ఈ లోకంలో సేవ కొరకు వాళ్ళు వచ్చారు అంటారు. అన్ని వదులుకొని నేను దేవుడి కొరకు వచ్చిన అంటారు. వాళ్ళ పిల్లల్ని మాత్రం డాక్టర్లు చేయాలని ఆశ ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని మాత్రం ఇంజనీర్లను చేయాలని ఆశ ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని మాత్రం అమెరికా పంపించాలని ఆశ ఉంటుంది. మనం మన వాక్యం ఏమని చెప్తుంది? పరలోకానికి పంపించేటటువంటి నడవడిని మనం నేర్చుకోమంటుంది, పరలోకం కొరకు ప్రయాసపడమంటుంది. అధిక విద్యాభ్యాసం శరీరానికి హానికరం అని వాక్యం చెప్తుంటే ఒక్కొక్కరు పిహెచ్డీలు, ఎంఏలు, ఎంకాన్లు చేస్తూ వాళ్ళ మైండ్లు పాడు చేసుకుంటున్నారు. దేవుని యొక్క లేఖనం పరీక్షించేంత జ్ఞానం అంటే చాలంటుంది దేవుడు. సొలొమోను సైతం అన్ని అనుభవించినటువంటి సొలొమోనే ఇదంతా వ్యర్థం ఎందుకు రాయబడ్డది ఆ మాటలు అంటే మనకు దేవుడు ఫస్ట్ ఇచ్చి చూసిండు, తర్వాత ఉన్నదంతా విడిచిపెట్టాను అంటుడు. దేవుడు అంటుడు మీరు కొట్టివేయడానికి వచ్చిరా అంటే నెరవేర్చడానికే వచ్చిన అంటుడు. నెరవేర్చడం అంటే అంతకు ముందు ఉన్నటువంటి ఆజ్ఞ కంటే రెట్టింపైనటువంటి ఆ నిబంధనను దేవుడు మనకి ఇచ్చిండు. రెట్టింపైన నిబంధన అంటే ఏమిటి? అంతకు ముందుకున్న ఆజ్ఞ ఏమిటి? అంతకు ముందుకున్నది అప్పుడు భార్యలు ఎంతమంది అయినా చేసుకోవచ్చు పాత నిబంధనలు. కానీ ఇప్పుడు ఏమంటాడు? ఒక్క భార్యను విడిచినా తప్ప అంటాడు. ఏ పాపంతో అయినప్పుడు ఎవరి యొక్క వాళ్ళకి అప్పుడు విడిచిపెడితే పాపం అంటాడు. ఎంత కఠినం చేసాడు. అప్పుడేమో 10 మందిని చేసుకున్నా పర్వాలేదు అన్నాడు. యేసుప్రభువు వచ్చిన తర్వాత ఏకపత్నివతులుగా ఉండాలట. అప్పుడేమో ధనము మాకు విస్తారం ఇచ్చిండు. ఇప్పుడు ధనానికి దేవునికి దాసుడుగా ఉండలేవు అంటుడు. అంటే ధనాన్ని విడిచిపెట్టమంటుడు, దేవునికి మాత్రమే దాసుడుగా ఉండమంటుడు. అప్పుడేమో అధికారాన్ని ఇచ్చిండు, రాజులుగా తయారు చేసిండు. ఇప్పుడు ఏమంటాడు? ఈ లోకము మనది కాదు, ఈ లోకాధికారం కొరకు మీరు ప్రయాసపడకండి అంటాడు.
మళ్ళీ ఒక చోట రాయబడి ఉంటుంది ఎస్తేరు గ్రంథంలో, వీరందరట ఈ లోకానికి వేరుగా ఉన్నారట. మనం వేరుగా ఉండాలా, చూడగానే వేరుగా కనబడాలా, మన ప్రవర్తన వేరుగా కనబడాలా, మన ఆశ వేరుగా ఉండాలా, మన ఆలోచన వేరుగా ఉండాలా. మనము ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, పొద్దుల్లో డబ్బు కొరకు సంపాదిస్తూ ఉంటారు. మనం ఏం చేయాలా, ఆత్మల కొరకు సంపాదించాలి. వాళ్ళ ఆలోచనకు మన ఆలోచనకు వేరుగా ఉండాలి, మన నడవడి వాళ్ళ నడవడికి వేరుగా ఉండాలి. మనం నిన్ను ప్రభువుని ప్రేమించమంటే ఏం ప్రేమిస్తాం? లోకానుసారమైన ప్రేమనా, శరీరానుసారమైన ప్రేమనా, ఆత్మానుసారమైన ప్రేమ? మనకు 2 పూటల భోజనం ఉంటే 1 పూట భోజనం లేని వాడికి సాయం చేయమంటాడు. మన ప్రేమను చూపిస్తేనే కదా వాడు దేవుని గురించి తెలుసుకునేది. అయ్యా నీ ఇంటికి శరణం వచ్చి అయ్యా నాకు సహాయం కావాలని వస్తే మనం ఏం చేస్తున్నాము, మన ఆస్తుపాస్తులు అన్ని పెట్టుకొని అబద్ధాలు ఆడుతున్నాం. ఏమీ లేదని, నీ దేవుడు గొప్ప దేవుడు, నీకు సమస్తం సమకూర్చుతున్న దేవుడు. అన్న వస్త్రములు ఉంటే చాలు, నీకు నిత్య రాజ్యంలో ధనాన్ని ఇస్తా అంటున్నాడు. అక్కడ ఆ ధనం కొరకు మనం ఒక్కసారి ధ్యానిస్తే ఇవంతా తుచ్చమైనవిగా కనబడతాయి. ఈ రోజు సంఘ కాపులు అందరూ ఈ ధనం వెళ్తాము, ఈ లోకం వెళ్తాము, ఇదంతా వెళ్తాం అని చెప్పి 10వ భాగాలు తీసుకొని వాళ్ళు మాత్రం అంతా పాపానంతా మూట కట్టుకుంటా ఉన్నారు. వేసిన కోటు తీయక, వేసిన సూటు తీయక, తిరిగిన కార్యాలతో ఆ బంగారాలు వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళ స్థాయి వేరు. దేవుడు ఏమో చెప్తున్నాడు, ఆ మాటను మనం చెబుతున్నామా? నీకు ఒక ఉపాధ్యాయుడు పోస్ట్ నీకు ఇచ్చిండ్రు, ఒక టీచర్ గా నేను నియమించారు. నీకు టీచర్ గా నియమించి నీకు ఈ బుక్ ని చేతిలో పెట్టి ఈ బుక్ నువ్వు పిల్లలకు చెప్పమనంటే కొన్ని పేజీలను మట్ట పెట్టేసి నువ్వు ఆ పిల్లలకు చెప్పకపోతే ఎగ్జామ్ లేదు కనుక ఆ పేజీ కనుక కష్టపత్రంగా వస్తే ఆ పాపం అవుతుంది. ఆ పాపం టీచర్ గా చదువుకోకుండా ఉన్నది ఆ స్టూడెంట్ గా. ఆ విషయాలను గమనించాలి. దేవుడు ఏదైతే ఉందంటుండో దాన్ని తగలబెట్టుకుని దేవుడి ఆశీర్వాదం అని చెప్పి ఉరుకుతున్న ఆ యొక్క పాస్టర్లకు మనం ఏం సమాధానం చెప్తాం? దేవుడు చెప్తున్న మాటను మనం గ్రహించాలి. దేవుడు ఈ లోక ధనాన్ని వెనుక పరిగెత్తద్దంటే ప్రతి ఒక్కరు ఆశీర్వాదం అంటారు. ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైనదా? ఆ విషయాన్ని గమనించాలి. దేవుడు అందుకే చాలా చోట్లు దేవుడు ఏమంటున్నాడంటే ఈ భూ ప్రపంచాన్ని అంతటిని మన కొరకు సృష్టించాడు. సూర్యుడట భూమి కంటే 130 లక్షల రెట్లు 130 లక్షల రేట్లు ఎక్కువగా ఉంటుందట. అన్ని రెట్లు ఎక్కువ ఉంటుందట సూర్యుడు. అంత సృష్టిలో దేవుని యొక్క జ్ఞానముని ఒక గుండు సూదిలాగా వదిలేసిందట. దేవుని మర్మాన్ని ఒక గుండు సూదిలాగా వదిలేసిందట. వీళ్ళు కనుగొంటారో లేదో అని. ప్రతి అక్షరాలకు రాయాలంటే 5 నిమిషాలు పట్టదు. దేవుడు ఆకాశం ఇట్లా చీలిపోయి ఆయన కనబడితే అందరూ రక్షణ పొందరా? అందరూ భయపడరా? అమ్మో దేవాది దేవుడు ఎందుకు నిజమైన దేవుడు అందరూ రక్షణ పొందరా? కానీ ఆయన ప్రణాళిక ఏంటంటే మీరు వెతకమని చెప్తున్నాడు. మనల్ని వెతకాలట, మనం వెతకాలట. ఆయన నిజంగా దేవుడు అని వెతకాలట. మనం పని కొరకు వెతుకుతాం, మనం బ్రతుకు ఎక్కడ సౌభాగ్యం ఉంటో వెతుకుతాం. ఒక ఊరు కట్టుకోవడానికి నీరు మొక్కల్ని మనం ఊరుగా నిర్ణయించుకుంటాం. కానీ దేవుడు మాత్రం అన్వేషించండి. దేవుడు అంటుడు మీరు అన్వేషించండి అంటుడు, రుచి చూసి తెలుసుకోండి అంటుడు, పురాతనమైన కట్టడల మీద నిలబడి ఏది సరైన మార్గమో మీరు తెలుసుకోండి అంటుడు. అందరూ చెప్తారు, ఇష్టం వచ్చిన మాట చెప్తుండొచ్చు, కానీ మనల్ని గ్రహించే జ్ఞానం మనకు దేవుడు ఇచ్చిండు. మీరు గ్రహించండి అంటుడు. మనం గ్రహించాలి. మనం ఆస్తి వెనుక పరిగెత్తకూడదు, డబ్బుల వెనుక పరిగెత్తకూడదు. మనం దేవుడి వెనుకనే పరిగెత్తాలి. ఆత్మల కొరకు ప్రయాసపడాలి. ఎవరు చేసే పని వాళ్ళు చేయొచ్చు. మేము ఇంతమంది కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. మనం పోతా ఉంటే ఎవరో లిఫ్ట్ అని అడుగుతారు. లిఫ్ట్ అడిగినప్పుడు లిఫ్ట్ ఇవ్వచ్చు, ఇచ్చి వారికి స్వార్థ చెప్పవచ్చు. నాకు కష్టాలు ఉండే, నేను ఈ బంధకాలతో పీడింపబడుతుంటే, నేను మందు తాగుతుంటే, నన్ను ఏ మందు నన్ను ఆ యొక్క బానిసత్వం నన్ను విడిపించలేదు, నా యేసయ్య విడిపించాడు. నాకు నిత్య రాజ్యం దేవుడు స్థానం ఇచ్చిండని మనం సాక్ష్యం చెప్పి వారికి స్వార్థ ప్రకటించవచ్చు. అది చాలు మనకు పరలోక రాజ్యంలో చేరడానికి. లేదు మీకు ఇంకా అత్యాసక్తి ఉంటే, సేవ చేసే ఆశ ఉంటే, అంతకంటే ధన్యత లేదు ఈ లోకంలో. ఈ లోకంలో దేవుడు అన్న వస్త్రాలు ఆయన ఇస్తాడు. మోషేను 40 సంవత్సరాలు ఆ యొక్క ఇశ్రాయేలులో 2 లక్షల మందిని అడుగులో నింపాడు. 40 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ దున్నినట్టు లేఖనంలో రాసి లేదు. ఎక్కడ ఏ ఒక్క ఫ్యాక్టరీ పెట్టినట్టు అక్కడ రాసి లేదు. వాళ్ళ బట్టలు మాయవేయడంలో చెప్పులు తెగలేదు. వారికి అనుదిన ఆహారం వారికి ఇచ్చాడు. దేవదూతను భుజించేటటువంటి ఆహారం దేవుడు సమకూర్చాడు. మాంసం కొరకు వారు తప్పించిపోతే కొన్ని లక్షల పక్షులను వారి కాళ్ళ ముంగట పడేసింది దేవుడు. ఎంత గొప్ప దేవుడు! మనల్ని పోషించలేడా? ఈ రోజు మనం పనిచేసి మనం కష్టపడి మనం సంపాదించుకుంటున్నాం అనుకుంటున్న డబ్బులు మనం సంపాదిస్తున్నామా? ఆయన ఇయ్యంది మనకి ఏది రాదు. నేను మొన్న లాస్ట్ టైం మా కారు 70,000 రూపాయలు పేమెంట్ ఆయన ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదు? ఆ సైతాను ఆటంకం. నేను కష్టపడలే కదా, మరి నేను కష్టపడేది నాకు రావాలి కదా. ఈ లోకంలో మనం పోరాడుతున్నది మనుషులతో కాదు,
ఆత్మ సంబంధమైన దురాత్మ శక్తులకు. దేవునితో మనం ఎప్పుడైతే బాండింగ్ గా ఉందాం అనుకుంటామో సాతాను గాడు ఆటంక పెడతా ఉంటాడు. వీడి వల్ల అనేక ఆత్మలు రక్షణ పొందుతాయా, వీడి వల్ల అపవాది వాడికి ఆటంకం ఉంటుందా అని తెలిస్తే వాడు మనల్ని అనేక విధమైన శోధనలకు గురి చేస్తా ఉంటాడు. దేవుని దగ్గరికి వస్తే ఆరోగ్యమా, దేవుని దగ్గరికి వస్తే ఒక సుఖమా, దేవుని దగ్గరికి వస్తే ఆస్తులా, దేవుని దగ్గరికి వస్తే ఆ యొక్క అన్ని విషయాల్లో సమాధానం అంటే ఉండకపోవచ్చు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అన్ని కష్టాలే రావచ్చు, కానీ పరలోక రాజ్యం మాత్రం తప్పక వస్తుందని గ్రహించాలి. ఈ లోకంలో మనం మరణించినా గానీ నిత్య రాజ్యంలో జీవిస్తామన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ యొక్క ఆ విషయాలను దేవుడు ఎక్కడికక్కడ మరుగుగా మాట్లాడుతున్నాడు. గుండు సూదంతనే వదిలిండంట. ప్రేమ గురించి ఎక్కువ చెప్పిండు, ఆశీర్వాదం గురించి ఎక్కువ చెప్పిండు, కానీ ఇవన్నిటిని విడిచిపెట్టమని చిన్నగా చెప్పిండు. వీటిని మాత్రం మనం గ్రహిస్తలేము. యేసయ్య ఆయన మహిమ వదిలి మానవులుగా దిగి వచ్చిన ఈ లోకానికి ఆయననే అన్న మాట కూడా చిన్నగానే వదిలిపెట్టిండు. మనము గ్రహించాల, మనము వెతకాలట. దేవుడు వెతికితే దేవుడు ఆ మర్మాలను మనకు తెలియజేస్తా ఉంటాడు. కనుక ఆ విషయాలను మనము ధ్యానించాలి. ఇక్కడ దేవాది దేవుడు ఆయనతో నిత్యము ఆయన పరిశుద్ధుడు 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 అని పొగుడుతున్నటువంటి దేవుడు చెరుకులు కెరుకులు కూడా ఆయన మహిమను చూడజాలరట. అంతటి గొప్ప దేవుణ్ణి ఈ మనుషులు శిక్షించగలిగేటంత స్థితికి ఎందుకు వచ్చాడు? ఆ శిక్షించడానికి వారికి శక్తి ఉందా, లేకుంటే వారు విరమిస్తున్నట్టు వాళ్ళు గొప్పవారా? ఒకవేళ ఆయన నిజంగా ఆయన శిక్షింపబడి వీళ్ళు శిక్షిస్తే నిజంగా వీళ్ళు గొప్పవాళ్ళే. కానీ ఆయన దేవుని లేఖనాలు అనేక చోట్ల నేను ప్రాణం పెట్టుటకే ఈ లోకానికి వచ్చినాను, నేను ప్రాణం పెడుతున్నా కాబట్టి వాళ్ళు శిక్ష చేయగలిగారు, లేకపోతే నన్ను వాళ్ళు శిక్ష వేయలేరు అని అంటాడు. అదే విధంగా ప్రకటనలో కూడా ఒక మాట రాయబడి ఉంటది, కెరుగులు చెరుగులు ఆయన వెలుగును చూడలేరని. ప్రకటన 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటది. చూడండి, తీయకండి, అది అక్కడ కూడా రాయబడి ఉంటది. ఏమనంటే ఆయన వెలుగును దేవదూతలు సైతం ఆయనను చూడలేరు. కనుక ఆ యొక్క దేవాది దేవుడు మన కొరకు ప్రేమాస్వరూపిగా మహిమను వదిలిపెట్టి మానవ స్వరూపంగా ఎందుకు వచ్చిండు? ఆ విషయాన్ని మనము గ్రహించాల. నిర్గమకాండం 33:20 ఒకసారి చూడండి అమ్మా. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ పంట సందులో నుంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ఇంకా 33:20 కింద. మరియు ఆయన నీవు నా ముఖమును చూడగలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు. ఆయన ముఖాన్ని చూసి ఏ నరుడు బ్రతకడంట. ఆయనను ఏ దేవుడు కెలుగులు చెలుగులు కూడా చూసి ఆయనను ఆ వెలుగును చూడలేనటువంటి గొప్ప దేవుడిని ఈ రోజు శిక్షించాలని అనుకుంటున్నటువంటి ఆ అల్పుడ ఆలోచనను ఒకసారి ఆలోచించండి. దేవుడు మన కొరకు మనల్ని నిజంగా ప్రేమించిండు. ఆ మాట దేవుడు ఎంతో ప్రేమించిండు. ఆయన ప్రేమించకపోతే ఆయన మహిమను వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చేవాడు కాదు. నేను గత వారం కూడా మీకు చెప్తున్నాను ఒక మాట. ఎందుకు ఈ లోకానికి వచ్చిందంటే ఒకనొక వ్యక్తి ఏం చేసిందట, ఒక పడవను తయారు చేసిందట. ఇప్పుడు నేనున్నాను, ఒక చిన్న పడవ, నేను అందులో కూర్చోలేని పడవను తయారు చేసిన, కానీ అది రన్నింగ్ అవుతా ఉంది. నా శక్తి నా జ్ఞానం నాకు అంతే అనుకో. నేను దాన్ని తయారు చేసి అది నడుస్తుందా లేదా అని టెస్ట్ చేయడానికి ఒక చెరువు, ఒక సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి ఆ సముద్రంలో వదిలేసి దాన్ని టెస్ట్ చేయడానికి వదిలేస్తే అది మంచిగా నీళ్ళ మీద ఆడుతా ఉందట. ఎంతో సఫరం అయిపోయింది ఆ వ్యక్తికి, చాలా సంతోషమైంది. అబ్బా, దాని మీద పేరు రాసిండట, ఇది నా పేరు, ఆయన పేరు ఏదో ఆయన పేరు రాసి ఆ పడవ వదిలితే అది అటు ఇటు అలల మీద కొట్టుకుంటూ అది మంచిగా నడుస్తూ లోపలికి వెళ్ళిపోతా ఉందంట. ఈయన పోయి దాన్ని పట్టుకునేటువంటి అంతకంటే లోతులకు అది దాటి వెళ్ళిపోయింది. పోతూ అది లోపలికి వెళ్ళిపోయింది, కనుమరుగైపోయింది. ఒక రోజు చూసిండు, 2 రోజులు చూసిండు, ఇక వస్తుంది రాలేదు. అది చివరకు అది రాకుండా పోయి చాలా డిసప్పాయింట్ అయిపోయింది. ఎంతో ప్రేమతోటి ఎంతో ఇష్టంగా దాన్ని తయారు చేసిండు,
కానీ అది కనుమరుగైపోయింది. అయితే చాలా రోజులు బాధపడి ఒక రోజు ఎవరింటికో వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర ఒక షోకేస్ దగ్గర ఆ యొక్క పడవ పెట్టి ఉన్నదంట. ఈయన చూసినట్టు, అయ్యో ఇది నా పడవ, నేను తయారు చేసిన అంటే, కాదు ఇది నేను కొన్నాను అన్నాడంట. లేదండి ఇది నా పడవ, కావాలంటే ఇదిగో నా పేరు ఉంది దీని మీద చూడు అంటే, సరే ఉండొచ్చు, నువ్వు తయారు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను దీన్ని కొన్నాను. అయ్యా నాకు అది కావాలా, నువ్వు ఎలాగైనా నాకు అది పడవని నేను ఎంత ఇష్టం చేశానంటే, నేను దీన్ని వెలబెట్టి కొన్నాను, ఇది నీకు కావాలంటే నువ్వు వెలబెట్టి కొనాలా అని ఆయన తిరిగి వెలబెట్టి కొనేలా చేసాడు. ఈ మనిషిని దేవుడు సృష్టించాడు. ఈ మనిషిని దేవుడు సృష్టిస్తే అపవాదిగా ఏం చేసాడు? దొంగిలించి ఏం చేసాడు? తిరిగి ఆయన రక్తానికి వెలకు మనని అమ్మివేసాడు. ఆయన రక్తం లేకపోతే మనకు విడుదల లేదు, ఆయన ప్రాణం పెట్టకపోతే మనకు విడుదల లేదు. కనుకని ఆయన తిరిగి ప్రాణం పెట్టాల్సి వచ్చింది. కనుకని ఆయన మహిమను వదిలి ఈ లోకానికి వచ్చాడు. దేవదూతలు చూడలేనటువంటి ఆ వెలుగును వదిలి మనిషిగా ఈ లోకానికి రాకపోతే ఆయన ప్రాణం పెట్టలేడు, ఆయనను శిక్షించలేడు, ఆయనకు రక్తాన్ని కార్చలేడు. ఆ విషయాన్ని మనం ఎంతో రోజుగా ధ్యానిస్తే మంచి మంచి మర్మాలు, నిజంగా దేవా ఎంత గొప్ప దేవుడువా అన్న ఆలోచన మనకు కలుగుతుంది. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఒక గంట సేపు అయినా ఆయన వాక్యాన్ని మనం నెమరు వేస్తే ఎంతో ఆనందంగా ఉంటది. నిజంగా ఆయన ఈ భూమిని సృష్టించినటువంటి ఆ విధానం, ఒక చోట భూమి నిరాకారంగాను అంధకారంగా ఉండేను, ఆ జలముల పైన ఆయన ఆత్మ అల్లాడుచుండేదని ఉంటది. కానీ ఇంకో చోట రాయబడింది, ఆయన దేవుడు ఈ భూమిని నిరాకారంగా సృష్టించిండా? నిరాకారంగా సృష్టించే దేవుడా? ఆయన ఆకారంగానే సృష్టించిండు. కానీ నిరాకారంగా ఎందుకు మార్చబడ్డది? ఆ విషయాన్ని అట్లా అనేక విధమైనటువంటి మర్మాలు వాక్యంలో పొందుపరిచి ఉన్నాడు దేవుడు. ఆ విషయాన్ని గమనించాలి. అయితే ఆ పడవ తయారు చేసిన వ్యక్తే తిరిగి కొనాల్సి వచ్చింది. దేవుడు సృష్టించినటువంటి ఆ వ్యక్తినే తిరిగి దేవుడు కొనాల్సి వచ్చింది. ఏ విధంగా? ఆయన ప్రాణం పెట్టి కొనాల్సి వచ్చింది. కనుక అక్కడ ఆయన ఏమంటాడు? ఏ నరుడు కూడా ఆయన చూడలేడు, మోషే కూడా ఆయన చూడలేడు, ఆయన చూసిన వాడు నిజంగా బ్రతకలేడు. అయితే ఆయన మోషే చూడాలంటే, ఆయన బ్రతుకు ఉండాలంటే దేవుడు ఏం చేసినాడు? ఆయన హస్తమును అడ్డుగా పెట్టిండంట. ఆయన మహిమ కాలి తాకుతో చచ్చిపోతాడట. ఇంకో చోట కూడా రాయబడి ఉంటది, మోషే గారు తన సతీమణితో ఆ యొక్క పిల్లాన్ని ఎత్తుకొని పోతూ ఉన్నప్పుడు ఆ యొక్క దేవుడు చేసిన నిబంధన వాళ్ళని చేయించుకోనందుకు దేవుడు ఆయన మీద పడి చంపడానికి దేవుడు ఆయన మహిమ ఆయన మీదకి వస్తున్నప్పుడు సిపోరా గ్రహించి ఇంబడి ఆయనకు సున్నతి చేసేసి ఆ రక్త నిబంధనను చేస్తుంది. ఆ యొక్క దేవుని చూడాలంటే, దేవుని మహిమ దగ్గరికి పోవాలంటే ఆ నిబంధన మనకు రక్త నిబంధన మధ్యలో అడ్డుగా ఉండేది. మేకల చేత, కోళ్ళ చేత, పశువుల చేత ఆ బలులు అర్పించుకొని ఆ నిబంధన మనకుండే రక్త నిబంధన. ఆ నిబంధన ద్వారా మనం దేవునికి దగ్గరైనాం. కానీ ఆ రక్తము పాపములను కప్పబడ్డదే కానీ కడగబడలేదు. ఈ పరిశుద్ధిని రక్తం ద్వారానే మనము ఆయనకు దగ్గరగా అయినాం. ఆయన ఈ లోకానికి రాకపోతే, ఆయన మనల్ని ప్రేమించకపోతే మనము తిరిగి పరలోక రాజ్యానికి పోయే వాళ్ళం కాదు. అందుకే మన పూర్వీకులు అందరూ ఎక్కడున్నారు? చనిపోయి పరదేశంలో ఉండే. ఆ పరదేశం ఎక్కడుండే? పాతాళంలో ఉండే. పాతాళంలో ఏముండే? ఇంకా పక్కన నరకం ఉండే. ఆ లాజరు గారు అంటారు, అయ్యా ఆ యొక్క లాజరుని ఒకసారి పంపించాడు. ఎవరు? ధనవంతుడు అంటాడు. ఆ అబ్రాహాము బ్రహ్మను ఆనుకున్నటువంటి లాజరుని ఒకసారి మా దగ్గరికి పంపి, మా కుటుంబం దగ్గరికి పంపి, నాలాగా వాళ్ళు ఉండకుండా వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి వాళ్ళని పంపి అంటాడు. పాతాళంలో నరకం ఉంది, పాతాళంలోనే పరదేశం ఉంది. యేసయ్య ఎప్పుడైతే మరణించిండో ఆయన పాతాళానికి వెళ్ళి ఆ పరదేశం నుండి ఆకాశంలోకి ఎత్తుకొని ఆ యొక్క అందరిని తీసుకొని వెళ్ళిపోయాడు. అంతవరకు కూడా ఈ పరిశుద్ధ రక్తం కాచే వరకు కూడా విడుదల లేదు. మనం ఈ రోజు మనకు రక్షణ ఉంది, మనం సరాసరి పరలోకానికి వెళ్ళడానికి ఆయన మార్గం నేర్చాడు. ఆ పరలోక రాజ్య సంపాదన కొరకు మనం ప్రయాసపడాలి. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఈ యొక్క మనుషులు అనుకున్నట్టు ఈ మనుషులు శిక్ష వేసేటటువంటి శక్తి వారికి లేదు. కానీ దేవుడు తనంతట తానుగా ఆయన తనంతట తాను ప్రాణం పెట్టడానికి లోకానికి రావాలనుకొని ఆయన మహిమను వదిలిడు కనుకనే ప్రాణం పెట్టడానికి ఆయనకు ప్రాణం వారికి శిక్ష వేయడానికి వారికి ఆ శక్తి కలిగింది. ఆ విషయాన్ని గమనించాలి. అందుకే అంటే ఇక్కడ మోషే గారు కూడా చూడలేరు, దేవదూతలు కూడా చూడలేనటువంటి ఆ శక్తిమంతుడు మన యేసయ్య. ఆ విషయాన్ని గమనించండి. నిర్గమకాండము 33 ఒక్కసారి ఆది కాండము 35:2 చూడండి అమ్మా, 2 నుంచి 4 వరకు. ఆది కాండము 35:2
ఆదికాండం 35:2. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పారు. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మత్తకి వృక్షము కింద వాటిని పాతి పెట్టెను. చాలమ్మా. ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడంట? ఎక్కడికి వెళ్దామని వీళ్ళకు ఆ మాటలు చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్దామనమ్మా? బేతేలునకు వెళ్దామని. బేతేలు అంటే అర్థం ఏందమ్మా? బేతేలు అంటే పరలోకం, పరిశుద్ధమైన స్థలము బేతేలు. మనం ఈ లోకంలో కొన్ని మాటలకు కొన్ని అర్థాలు పరలోకానికే సూచిస్తున్నాయి. ఆనాడు మోషే గారు కానాను తీసుకెళ్ళింది కూడా పరలోకమే. ఈనాడు యాకోబు బేతేలు తీసుకెళ్ళింది కూడా పరలోకమే. ఆ విషయాలన్నింటి మనం ధ్యానించాలి. యేసు ప్రభువుల వారు చెప్పే ప్రతి మాట కూడా పరలోకానికి వెళ్లే మార్గాన్ని సూచిస్తా ఉన్నాడు. పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆ పరలోకం కొరకు మాట్లాడుతూ ఏమంటాడంటే, మనమందరం లేచి బేతేలునకు వెళ్దాం. బేతేలునకు వెళ్ళడానికి మనకు ఏమేమి అడ్డుకుంటాయో అవన్నీ తీసేయడానికి అక్కడ దేవుడు చెప్పినటువంటి మాటలను అక్కడ వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు. మీ దగ్గర లేని అన్య దేవతలన్నింటినీ తీసి పారవేయండి, మీ చెవులకున్న కోరికలను తీసి ఆయన నా చేతికి ఇస్తే నేను తీసి ఎక్కడ పాత పెట్టాడు? ఆయన మధ్యలో పాత పెట్టాడు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకి ఏమంటున్నాడు? అన్య దేవతలను వేడితం చేసుకున్నారు. అన్య దేవతలను వారి చెవులకున్న పోగులతోని, వారి ముక్కులకు ఉన్నటువంటి పోగులతోని వారు తయారు చేసుకున్నారు. ఆ నిర్గమకాండంలో కూడా మోషే దగ్గర కూడా రాయబడి ఉంటుంది. వారి దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా మోషే గారి కొండ మీదకి వెళ్ళి ఆయన దేవుడితో మాట్లాడుతున్నటువంటి ఆ సమయంలో ఈ యొక్క బంగారం అంతా వచ్చి ఒక దూడను తయారు చేసుకున్నారు. అందుకే దేవుడికి ఆ రోజు ముగ్గురు కోపం వచ్చింది. మనలో ఆ అపవిత్రతే ఆ యొక్క మనసు ఎక్కడ కలిగింది? ఆ దూడను చేయాలన్న ఆలోచన ఎందుకు కలిగింది అంటే మన మీద ఉన్నటువంటి ఆ బంగారమే. ఆశ కలిగినంటే వాంఛ కలుగుతుందట, ఆశ ఉంటే వాంఛ కలుగుతాడట. మనం అందరికీ మనకు తెలుసు. ఎవరైనా ఈ రోజు స్త్రీలలో ఆశ ఏముంటదంటే, నాకు ఒక బంగారు నెక్లెస్ కావాలి కదా ఆశ, నాకు మంచి కమ్మలు కావాలి, నేను ఏదైనా పెళ్లికి పోతే అందరికంటే ఎక్కువ మంచి నగలు నేను పెట్టుకోవాలి అని ఈ లోకంలో ఆశ ఉంటది. ఆశ కలిగితే వాంఛ కలుగుతుందట. ఆ వాంఛ ఆ పాపము వాంఛ ముందు నిలుస్తుందట. ఆ వాంఛ అపవాది గారు దొంగిలిస్తాడట. ఈ లోకం మనది కాదు. ఈ లోకంలో ఈ లోకానికి మనం వేరుగా ఉండాలా. వీటి గురించి మనం చాలా చోట్ల బైబిల్లో రాయబడి ఉన్నది. దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఎందుకొరకు నేను చెబుతున్నానంటే, అది వినండి వినకపోండి, కానీ చెప్పే బాధ్యత మనది. దేవుడు చెప్పినటువంటి మాటలు మనం చెప్పకపోతే ఆ నెపం ఆ యొక్క మామి రోజు. అందుకే ఏమంటాడంటే దేవుడు, మీరు అనేకులు బోధకులు కాకండి, ఎందుకంటే మీకు రెండంతల శిక్ష అంటుడు. చెప్పి చేయకపోయినా రెండంతల శిక్ష, చెప్పకపోయినా రెండంతల శిక్ష. యోనా గారిని ఆ ఊరికి పోమంటే వేరే పోయినందుకు ఆయనకు శిక్ష అయింది. ఇంకొక వ్యక్తి చెప్పమన్న మాట చెప్పకపోతే ఆయనకు శిక్ష అయింది. కనుక దేవుడు చెప్పమన్న మాటలు ఖచ్చితంగా చెప్పడం మన బాధ్యత. కనుక ఆ యొక్క చెవుకున్న కోరికను తీసేయమంటున్నాడు. ఎక్కడికి అడ్డుగా ఉన్నాయి? పరలోకానికి వెళ్ళడానికి అడ్డుగా ఉన్నాయి, బేతేలుకు వెళ్ళడానికి అడ్డుగా ఉన్నాయి. మనం ఈ రోజు బేతేలుకు వెళ్ళాలో మనం ఈ యొక్క సంఘానికి వస్తున్నాం. బేతేలుకు వెళ్ళాలో మనం యేసయ్య దగ్గరికి వచ్చినాం మనం. కానీ బేతేలుకు అడ్డుగా ఉన్న వాటిని మనము దూరం చేసుకోలేకపోతే మన జీవితము ఎంత దూరం వెళ్ళినా వ్యర్థమే. అందుకే ఆ రోజు పరలోక రాజ్యంలో అయ్యా మీ నామంలో దయ్యాల మీద వెళ్ళినా, మీ నామంలో అనేకమైన కార్యక్రమం చేసిన అని మాట్లాడితే అక్రమము చేయవారు కదా నా యొక్క పొంది అంటున్నాడు. ఆ స్థితిలో మనం ఉందామా? ఆ స్థితి ఒకసారి మన దగ్గరికి వస్తే ఇమాజినేషన్ చేసుకుందాం. నిజంగా మనల్ని తప్పు వేసేది మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి నరకానికి, పడిలారా తీసుకొని వెళ్ళానంటే మన దౌర్భాగ్యం, మన మనసు ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్తుంది. మనం ప్రతిదినం ఏదైనా వచ్చినప్పుడు నైనా నాలో ఈ రాత్రి నేను చనిపోతే నాలో ఇంకేమైనా చెడు ఉన్నాయా, తీసేయాలి భయపడాల్సిన అవసరం మనకి లేదా?
దేవుళ్ళు మనం ఉండవలసిన, దేవునికి మనకు అడ్డుగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసుకోవాల్సిన అవసరం మనకు లేదా? ఆ విషయాన్ని గమనించండి. ఈ లోకంలో దేవుని ఏమంటున్నాడు? దరిద్రులైన వారు ధన్యులు, ఓదార్చబడతారు అంటాడు. సాత్వికులు ధన్యులు, మీరు మిమ్మల్ని ఓదార్చుతానంటున్నాడు. అనేక విధంగా అన్నవస్త్రములు కలిగి ఉంటే చాలంటాడు. నిన్ను వాళ్ళని ప్రభువాన్ని ప్రేమించమంటాడు. అపొస్తలులైన ఆ పౌలు గారు, ఆ యొక్క సిలువ గారు వారి స్వార్థ ప్రకటించినప్పుడు వారికి ఉన్న ఆస్తులన్నీ అమ్మి ఏమి రచించారు? సంఘ కాపరికించిండ్రా? పాస్టర్కు మీరు పెద్దకండి దశంభాగాలు ఇచ్చిరా? లేకపోతే ఇంకా సంఘాలు పెట్టమని ఆ దశంభాగాలు ఇచ్చిరా? కాదమ్మా. అవన్నీ అమ్మి సంఘంలో ఉన్న వారందరి సమానత్వం ఉండడం కొరకే, హెచ్చు తగ్గులుగా ఉండకుండా ఉండడం కొరకే వాళ్ళు ఆ యొక్క సంఘంగా ఏర్పరచబడ్డారు. వారు ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థానం భోగాన్ని అనుభవించడానికి సంఘ కాపులుగా వాళ్ళు చేయలేదు. అందరూ సమానంగా ఉండాలి. ఈ రోజు కొంతమంది ఇక్కడ కూర్చోమని, కొంతమంది అక్కడ కూర్చోమని, కొంతమంది ఆ పాస్టర్ల పిల్లలు ఏ పని చేయకుండా పాస్టర్ల పిల్లలే ఒక ఉన్నతమైన స్థానంగా ఉండాలని చెప్తా ఉంటారు. కాదు, దేవుడు చెప్పిన మాట అందరూ సమానమే. అందరము సమానమైనటువంటి సంఘం అంటే ఒక కుటుంబంగా. ఇప్పుడు మీ కుటుంబం ఉందనుకోండి, మీ కుటుంబంలో హెచ్చుతగ్గులు ఉంటాయా? మీ కుటుంబంలో భార్య ఒకలాగా, పిల్లలు ఒకలాగా, భర్తలు ఒకలాగా చూస్తారా? సంఘం అంటే కూడా అదే. సంఘం అంటే కూడా ఏక శరీరం అంటుడు సంఘాన్ని. సంఘం అందరూ కూడా ఏక మనస్సు కలిగిన వారు అంటుడు. ఒకరికి బాగా జరిగితే అందరం కలిసి కూడుకొని ప్రార్థన చేయాలి, వీలైతే సహాయం చేయాలి ఒక సంఘం కొరకు. సంఘం మట్టుకే నీ సంఘం దేవుడు ఇచ్చిండు. తర్వాత సంగతి నువ్వు ఇంకా వేరే నీకు చేయగలిగితే నీకు దేవుడు అంతకు డబ్బులు ఇస్తే ఇంకా దూరం కూడా చేయొచ్చు. కానీ మొట్టమొదట మనం సంఘంనే మనల్ని కట్టుబడి సంఘాన్ని ప్రేమించి సంఘం ఒక సంఘంగా ఉండాలి. మీరందరూ ఒక సంఘం. నాలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎందుకంటే నేను ఇవాళ ఇక్కడ చెప్తున్నాను, ఇంకో దగ్గరికి వెళ్తాను. కానీ చెప్పే వాళ్ళు మారుతుండొచ్చు, కానీ సంఘం మారదు. సంఘం అంతా మీరంతా ఒక కుటుంబం. మీరందరూ ఒక కుటుంబంగా ఏక శరీరులుగా ఉండాలా. మీకేమైనా సమస్య కలిగినప్పుడు మీరందరూ మీరే సహాయం చేసుకోవాలా. మీ ప్రేమను చూసి ఇతరులు ఆశ్చర్యపోవాలా, అన్య జనులు ఆశ్చర్యపోవాలా. నిజంగా వీళ్ళ దేవుడు గొప్పవాడని. మా ఇంటి చుట్టుపక్కల ఎంతటి స్వభావం ఉంటదంటే, ఒకడు ఇల్లు కట్టుకుంటుంటే ఇంకొకరు ఫోన్ చేస్తాడు, అయ్యో ఇల్లు కట్టుకురాడు. వాళ్ళు చుట్టులో ఉంటుంటే వీళ్ళు ఆనందపడతా ఉంటారు. అట్లాంటి స్థితి వీళ్ళకు ఉంది. నేను ఇక్కడికి వచ్చినాక మా గల్లీ రూటే మారిపోయింది. నేను ఎవరైనా ఇల్లు కట్టుకుంటే కూడబెట్టడానికి వస్తే నేను మధ్యలో ఆపేవాడిని. మీకు ఏమైనా డబ్బులు కావాలంటే తీసుకోండి. ఆయన ఒక కళ, ఆయన ఇల్లు కట్టుకోవడం. ఆయన కళను ఎందుకు చెప్తారు? ఎంఆర్ఓలతోని, విఆర్ఓలతోని, ప్రెస్ వాళ్ళతోని. ప్రెస్ అంటే ఏంటయ్యా? విలేకరులు బాధితుల పక్షంలో నిలబడాలా, మీరు బాధితులను హింసిస్తారా అని మాట్లాడి ఆ గల్లి మొత్తం మారిపోయింది. మేము పోయినాక వారి ప్రవర్తనే మారిపోయింది. మేము పోయినాక ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడం, అందరూ ఒక దగ్గర ఉండడం, ప్రేమగా అన్నా చెల్లెల్లాగా ఉండడం మా విధంగా మారిపోయింది. కానీ అంతకు ముందుకు ఎవరికి వారి శత్రువులాగే ఉంటుండే, మాట్లాడుతుండే, వారింటి ముందు ఏమైనా గొడవకి ఇన్నే నిలబడుతుండే. ఎవరు కూడా ఎవరికి ఏమైనా గుసగుస అంటే ఏమంటారు, ముచ్చట్లు చెప్పుకుంటుండే, ఆనందపడుతుండే. కానీ దేవుని ప్రేమ అట్లా చెప్పట్లేదు. సంఘం అట్లా చెప్తలేదు. సంఘం ఆ విధంగా ఉండమని అంటలేదు. సంఘం అంతా కలిసి ఒక్కరి కొరకు ఎవరైనా బాధల్లో ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలా. సంఘ కాపులు అనే వాళ్ళు వస్తుండొచ్చు, పోతుండొచ్చు, కానీ సంఘము మాత్రం ఒక్కరిగా ఉండాలా, ఏక మనస్కులై ఉండాలా. దేవుడు చెప్పిన వాక్యాన్ని మనం గ్రహించాలా. ఈ మాటలు ఇందులో పొందుపరిచినటువంటి మాటలు గుడ్డిగా ఉన్నాయా? ఏమైనా వ్యర్థంగా రాయబడి ఉన్నాయా? ఇవి నిజంగా ఒకవేళ ఈలో మీకు క్రైస్తవులకు మనకు తేడా ఉండాలని పరిశుద్ధ లేఖనంలో లేదా? అన్య జనుల వల్ల మనకు కూడా అన్నీ ఉంటే వీళ్ళు క్రైస్తవులు అని ఎట్లా తెలుస్తుంది? ఒక మాట చెప్పండి. ఒకరోజు ఏసన్న గారు ఒక మాట చెప్పారు. ఏదో ప్రాంతానికి వెళ్ళడానికి బస్ స్టాప్ వెళ్ళిందట. వెళితే అక్కడ గుంపులు జనాలు అందరు బాగున్నారట. వాళ్ళు ఒకరినొకరు తోసేసుకుంటూ ఎక్కుతుంటారంట. అందరు పడబడ బస్సు నిండిపోతుందంట, వెళ్ళిపోతుందంట. ఒకటి పోయిందంట, రెండు పోయిందంట, మూడు పోయిందంట. ఏసన్న గారు తోసుకోలేకపోతుందట. అయితే అక్కడి నుంచి ఒక ఆమె పక్క ఆమె బాగా అప్పటి గమనించుకుంటూ, అయ్యా ఇట్లా నువ్వు క్రైస్తవుడు అని అడిగిందంట. అదేంటమ్మా అలా గుర్తుపట్టావు? నేనేం రాసుకోలేదు, అప్పటికి నా బట్టలు కూడా నార్మల్గానే ఉన్నాయి అని అంటే, అదే చూస్తున్నా 3 బస్సులు ఎక్కడానికి పోతున్నావు, వెనక పోతున్నావు, ఎక్కడానికి పోతున్నావు, వెనక పోతున్నావు అని అంటే, క్రైస్తవుడు విధానాన్ని చూసి గుర్తుపట్టాలా, వాడి ప్రవర్తన చూసి గుర్తుపట్టాలని ఆయన చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. నిజంగా మనం ఏదైనా కావాలంటే మనము అన్య జనుల కంటే బలం ఎక్కువనే మనకు దేవుడు ఇచ్చిండు. మనం వాడికంటే ఎక్కువ బలంగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. కనుక మనం అలాంటి ప్రవర్తన కలిగి మనం ఉండకూడదు. మన ఆ యొక్క చూపుల్లో కూడా మనం దేవుని బిడ్డలుగా మనం కనబడాలి. నిజంగా వారికి మనకు తేడా లేకపోతే ఎట్లా? బైబిల్లో ఆ మాటలు ఎంతో స్పష్టంగా రాయబడి ఉన్నాయో ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 33:5 ఒకసారి చూద్దాం.
అయిపోయింది, నేను సమయం ఎక్కువ తీసుకోను. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడని ప్రజలు ఒక్క క్షణం మాత్రం నేను మీ నడవకు వచ్చి తినా మిమ్మల్ని నిర్మూలన చేయగలను కనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియజేయుడి. ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడమ్మా. ఈ 35వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. ఆ పైన ఏం జరిగిందో. మోషే గారు ఆ కొండ మీదకి వెళ్ళి ఆయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మోషే ఇక్కడ రాడు అని వీళ్ళ దగ్గర ఉన్న కమ్మలు, మొక్కుపోగులు, ఆభరణాలు అన్ని తీసి ఒక దూడని తయారు చేసుకున్నారు. దూడని తయారు చేసుకుంటే దేవుడికి ఆల్రెడీ అందరికి తెలుస్తుంది. కానీ ఆ మాటలన్నీ అయిపోయిన తర్వాత మోషేతో అంటాడు, మోషే త్వరగా వెళ్ళు, నీ జనాలంతా అక్కడ నశించిపోతున్నది, నీ జనము ఏ పని చేస్తున్నారో ఒకసారి అక్కడికి వెళ్ళి చూడాలి అంటాడు. దేవుడు మోషే అక్కడికి వచ్చినప్పుడు ఎంతో భయంకరమైనటువంటి ఆ యొక్క సంఘటన కనబడింది. అప్పుడు దేవుడు మోషే ఏం చేసిందంటే ఆ విగ్రహాన్ని ఆరాధించే వాళ్ళందరూ ఇంటిపోతున్నారండి. ఆ దేవాది దేవుడికి భయపడే వాళ్ళందరూ ఏంటంటే అంటే అక్కడి సైడ్ విగ్రహం సైడ్ 3000 మంది అక్కడికి ఆయన ఆ విగ్రహం తట్టు వెళ్ళినారు. వెళ్ళినప్పుడు ఇందులో ఉన్నవారు ఆ 3000 మందిలో బంధువులు, ఆ 3000 మంది ఈ యొక్క భార్య కొంతమంది, భర్తలు కొంతమంది, అమ్మలు కొంతమంది, పిల్లలు కొంతమంది, 3000 మందికి ఆ విగ్రహం నచ్చింది. అప్పుడు మీరందరూ వాళ్ళని చంపండి అంటే అన్నలను చూడలేదు, అక్కలను చూడలేదు, పెద్దమ్మ చిన్నమ్మ ఏ బంధం చూడలేదు, నిర్దాక్షిణంగా వాళ్ళని చంపేశారు. ఎందుకంటే దేవుడికి విరోధంగా వాళ్ళు పాపం చేశారు కనుక ఆ గోత్రమే లేవి గోత్రంగా పిలువబడతా ఉన్నారు. వాళ్ళ రక్త సంబంధాన్ని సైతం లెక్క చేయకుండా ఆ దేవుడికి విరుద్ధంగా చేసిన వారిని హతమార్చినటువంటి ఆ లేవి గోత్రమే దేవుడిలో వాడబడుతున్నటువంటి గోత్రం. అది మిత్రులారా, ఆ యొక్క దేవుడికి విరుద్ధమైన పని చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఆ అంత సంఘటన జరిగినాక ఇక నేను మీతో రాను. ఈరోజు మనం మా ప్రార్థన చేస్తా ఉంటారు కొంతమంది, దేవా మేము వెళ్తున్నాం, మీ దూతలను మా వెంబడి పంపించు. దేవా మేము అక్కడికి వెళ్తున్నాం, మీ దూతలను అక్కడ కాపుగా ఉంచు. దేవా మేము ఈ పని చేస్తున్నాం, మీ దూతలతో మాకు ఈ పని చేయించారంటారు. నిజంగా మిత్రులారా, మనము దేవుడికి ఇష్టంగా ఉంటే దేవదూతలు ఉంటారా? మనం దేవుడికి ఇష్టంగా ఉంటే దేవుడే ఉంటారా? ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ చిన్నగా ఆ కింద బాగా చదివితే ఆ దేవుడు ఎంత గొప్ప మాధుర్యమైన మాటలు మాట్లాడతాడో ఒకసారి ఆలోచించండి. చూడండి అమ్మ కింద ఒక్క నిమిషం. నేను గాని మీ మధ్యలోకి వచ్చానా, ఏమి చేయాలో మొట్టమొదటి వాళ్ళనే చెప్పమని అంటుడు. ఎందుకు? మీరు ఆ చెవులు అన్ని తీసి పడేయమని. మీ చెవులకు నేను తీసి పడేయండి, మీ యొక్క ఆభరణాలన్నీ తీసి పడేయండి. ఒకవేళ తీయకుండా మీరు కనుక అట్లనే ఉండి నన్ను రమ్మన్నాం అనుకో, నేను వచ్చిందనుకో మీరు ఏమైతారో నాకే తెలియదు అంటుడు. మోసగారు అంటారు, నేను రానిగా మీరు లోబడలేని ప్రజలు. పైన గుణమా 2వ వచనంలో 5వ వచనంలో లోబడలేని ప్రజలు నీవు ఇశ్రాయేలీయులతో లోబడలేని ప్రజలట. దేవుడు చెప్పిన మాట ఏమన్నాడో ఆ దేవుడు చెప్పిన మాటను వినకుండా వాళ్ళు పెట్టుకుంటారు. మీరు లోబడలేని ప్రజలు. అయితే మోసగారు పోరాడుతున్నాడు, అయ్యా మీరు రావాలి. చూడం కింద నేను మీ నడవకు వచ్చి తినా మిమ్మల్ని నిర్మూలన చేసేదని కనుక తెలియనని మీ ఆభరణములను తీసివేయడానికి చెప్పానట. ఎంత మాట చెప్పిండు దేవుడు. కానీ మనం లోబడుతున్నామా? దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు, మీరు లోబడలేని ప్రజలట. దేవుడు చెప్పినటువంటి మాటకు మనకు ఇష్టమైతలేదు. దేవుడు చెప్పినటువంటి మాట మనకు అయిష్టంగా ఉంది. దేవుడు చెప్పిన మాట మనకు ఈ మాట చెప్పిన చర్చకే రానంటారు కొంతమంది ఉన్నారు. నిజంగా ఎంతటి దౌర్భాగ్యం. ఈ చర్చకు రాకపోవడం అంటే సరిపోయినండి, ఈ లోకంలో బ్రతికినంత వారికి అంటే కొంతకాలం అంటే సరిపోయింది. కానీ ఆ నిత్య రాజ్యంలో యుగాలు కాలాలి కదా మనం. ఇది దేవుడు ఏదో మీ ఇష్టానికి ఉంటే ఉండనే పెట్టుకుంటే అనట్లేదు. స్పష్టంగా మాట్లాడుతుంది, నేను మీ మధ్యలోకి వచ్చినా నేను మిమ్మల్ని ఏమి చేయాలో నేను మీకే తెలియాలి అంటూ మీరు ఏం చేయాలో మీరే చెప్పండి అంటున్నాడు. కింద వినమ్మా మోషే గారు మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ మీద తన ఆభరణములను తీసివేసిరి. అంతన మోషే గుడారమును తీసి చాలమ్మా అవన్నీ తీసేసినాక అక్కడి నుంచి మళ్ళీ దేవుడి యొక్క నిబంధన మొట్టమొదటిగా ఇంకా ఆ యొక్క పైన చూసుకుంటే మోషే గారు అంటారనమాట, దేవా నువ్వు మాతోటి రా. నేను రాను మీ వెంబడి అంటాడు. మీ వెంబడి నేను రాను,
మీ వెంబడి రాను, మీరు మా లోకంలో ప్రజలు మీ వెంబడి రాను అంటే దేవా మాట అనకు, నువ్వు నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నా, మీరు రాకపోతే నేను కూడా పోను అంటాడు. నేను కూడా పోను అంటే నేను రానంటే రాను, మీకు కావాలంటే నా దూతను పంపిస్తా, ఆ దూత మీకంటే ముందుగా పోతుంది అని అంటాడు. దేవుడు మనతో ఉండాలని ఆయన మోషే గారు కోరుకుంటే ఈ రోజు మనం ఏమని కోరుకుంటాం, మీ దూతను పంపిమని అంటున్నాం, మీ దూతను కావలిగా ఉంచమంటున్నాం. దేవుడే నీతో వస్తా అంటుండు, దేవుడే నీతో ఉంటానంటుంటే మనమేమో దూతను కావాలి వచ్చమంటుండు. దేవుడు ఇక్కడ ఏమంటుండు, మీరు లోబడనని ప్రజలు కనుక మీ దగ్గరకు ఎవరు పంపిస్తా అంటుండు, దూతను పంపిస్తా అంటుండు. ఇంటికి వెళ్ళినాక మంచిగా చదవండి. మీ వెంబడి మీరు లోబడనని ప్రజలు మీ వెంబడి కావాలంటే దూతను పంపిస్తాడని నేను రాను. మనం ఆయన మాట వింటే ఆయననే మన తోడు ఉంటాడు, ఆయననే మన వెంబడి వస్తాడు. మోసం పోతాడు, నీ కాళ్ళు పట్టుకుని బతిమలాడతానయ్యా, నువ్వు మాతో రాకపోతే మేము కూడా పోము అని అంటాడు. అంటే లేదు మోసే నా మాట విను, వాళ్ళు వినరు, వాళ్ళని ఎన్ని అద్భుతాలు వాళ్ళు చేసినా అయినా వాళ్ళు 5 నిమిషాలలో మర్చిపోయారు కనుక వాళ్ళు లోపలికి వెళ్ళండి ప్రజలు, వారి మాటను వదిలేస్తాయి. దేవుడు మీకు ముందుగా దూతను పంపిస్తున్నా, మీరు వెళ్ళండి అంటే మోసే గోజారీడు, అయ్యా అయితే నన్ను కూడా తీసేసాయి, నా పిల్లలు కూడా తీసేసాయి, నేను ఒక్కనొచ్చి పల్లవ రాజ్యానికి నేను ఒక్కనొచ్చి నేను ఒక్క ఏం చేయాలి అక్కడ, నా రక్త సంబంధికులు నా బంధువులు రైలు కొరకు రాకుండా నేను ఒక్కనొచ్చి నేను ఏం చేయాలయ్యా అంటాడు. ఎంత గొప్పగా ఆయన గోజాడితే అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, సరే నువ్వు అంటున్నావు కాబట్టి నేను వస్తా, నేను వచ్చే ముందు వాళ్ళ మెడలో ఉన్నటువంటి ఆభరణాలను తీసేయమని, లేకపోతే నేను వచ్చినా వాళ్ళు ఏమంటారో నాకే తెలియదు అని ఎంతో గొప్పగా మాట చెప్పినప్పుడు అవన్నీ తీసేసి దేవునికి సమర్పించుకొని అక్కడ బలిపీఠమును కట్టి ఆయన దగ్గరికి వెళ్తారు. కానీ ఈ రోజు మనం ఆ మాటను ఆ లేఖనాలను మనం మర్చిపోయి అపవాదానికి అవకాశం ఇచ్చి మనము దేవుని మాటను లెక్క చేయక ఆ యొక్క దేవుడితో ఉంటే చాలనుకుంటున్నాం. దేవుడు చెప్పిన మాటలు మనకు అక్కర్లేదు అనుకుంటున్నాం. మనం కొంతకాలమే బ్రతుకుతాం మిత్రులారా. ఈ లోకంలో ఆ కొంతకాలం కొరకు మనం ప్రయాసపడకండి. ఆ కొంతకాలం ఈ లోకం దేవుడు ఇంకొక చోట చాలా చోట్ల ఆ యొక్క మాటలను రాయించాడు. ఆ మాటలను కాళ్ళకు రెఫరెన్స్ చెప్తాను. ఆ యొక్క మాటలను కేవలం నగల కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని మాటలు అంటే నిజంగా మిత్రులారా ఆ విషయాన్ని గ్రహిస్తే ఆలోచిస్తే ఎంతో ఇస్తుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:1, సంఖ్యాకాండం 23:9, ఎస్తేరు 3:8, రోమీయులకు రాసిన పత్రిక 12:1, మొదటి తిమోతి 2:9, మొదటి పేతురు 3:3, మొదటి కొరింథీ 12:24 అనేక విధంగా ఆవరణల కొరకు రాయబడినది. మనం ఈ లోకానికి వేరుగా ఉన్నవారు, మనం ఈ లోకానికి ప్రత్యేకింపబడిన వారు, ఈ లోకానికి వెలుగై ఉన్నవారు, ఈ లోకానికి ఉప్పై ఉన్నవారు. ఉప్పు నిస్సారమైతే అది దేనికి సారం, అది దేనికి పనికి వస్తుంది? ఉప్పులో ఉప్పుదనం లేకపోతే దేనికన్నా పనికి వస్తుందా? అది దేనికి పనికిరాదు. నా ఇల్లు ఒక సిమెంట్లు కలపడానికి రాదు, ఒక కింద వేసి ఆ యొక్క భూమిలాగా గట్టిగా చేయడానికి పనికిరాదు. దాంట్లో గట్టిదనం అంటే వేసిపోతా ఉంటది. ఏ పని కూడా పనికిరానటువంటి ఆ పదార్థం ఉప్పుదనం ఉండకపోతే, ఆ ఉప్పుదనం ఉంటేనే దానికి విలువ. మనలో కూడా ఉప్పు లాంటి గుణం ఉండాలి. అన్నేసి చూడు అంటదట. మనం క్రైస్తవులు అందరూ చూడండి, క్రైస్తవులను చూడండి అనే విధంగా ఉండాలి. ఈ లోకంలాగా మనం కలిసిపోకూడదు. మనలో మార్పు ఉండాలి. మనం దేవుడు అడగాలి, దేవా ఈ బలహీనతలను జయించే శక్తి నాకు మనల్ని ఆ యొక్క అపవాది గడి నుండి విడిపిస్తా ఉంటాడు దేవుడు. మనము ఇంకా మనలో ఏమున్నాయి మనం అనుకుంటుండొచ్చు. మనం ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నా, ప్రతి వారం నేను దేవుని ఆరాధనకి వెళ్తున్నా, ప్రతి వారం నేను కానుకలేస్తున్నా, ప్రతి వారం దేవునికి 10వ భాగం ఇస్తున్నా అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు, బలులు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టమట. మనం ఆయన మాట వినాలా. మీరు కానుకలు ఇవ్వకున్నా పర్వాలేదు, మీరు 10వ భాగం ఇవ్వకున్నా పర్వాలేదు, మీరు ఏ విధమైనటువంటి పచ్చడిలో వాడకున్నా పర్వాలేదు, కానీ మొట్టమొదట మాట వినడం నేర్చుకోవాలా. మనం ఆ దేవుడి మాట వినడం మనము గ్రహించాలా. ఆ దేవుడికి లోబడే బ్రతకాలి. మనము సంఘ కాపులకు మెప్పు కోరి మనము చేయకున్నా పర్వాలేదు. సంఘ కాపుల మెప్పు మనము పొందవలసిన అవసరం లేదు. ఇంకొకరి ముందో మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. నీకు ముందు రహస్యం అంటూ చూసినటువంటి నీ దేవుడికి భయపడి మనం బ్రతకాలి. ఈ రోజు మనము ఎంతో మంది వస్తా ఉన్నారు, ఎన్నో విధాలుగా చెప్తా ఉంటారు. కానీ సత్యాన్ని మనం గ్రహించాలి, సత్యాన్ని మనము చదవాలి. మనం ఇతరులు ఎవరైనా తప్పు చెప్తే మనం చెప్పే విధంగా ఉండాలి. అయ్యా వాక్యంలో రాయబడి లేదు, ఎట్లుంది? ఆ యొక్క పౌలు గారు, శిల గారు ఆ రోజు వార్త ప్రకటిస్తుంటే ఆ యొక్క అన్యజనులు 4,000 మంది, 5,000 మంది, 6,000 మంది పరిశుద్ధ లేఖనాలను తిరిగేసి చూస్తున్నారట. ఇందులో అవి ఉన్నాయి చెప్తుండా, లేని చెప్తుండా. ఆ ఉన్నాయి చెప్పిన తర్వాత 6,000 మంది బాప్టిజం తీసుకొని రక్షణ పొందేరట. ఆ నిజమైన దేవుణ్ణి
ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మనం ఎవరో చెప్పిన మాటను విని ఆ పరలోక రాజ్యంలో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనము మీకు ఎంట్రీ లేదంటే ఎంత భయంకరమా. ఇప్పుడు సపోజ్ మీరున్నారు, ఒక వ్యక్తినే కనుక్కున్నావు, అయ్యా కర్నూలు పోవాలంటే బస్ ఎక్కడ అంటే మీకు ఆయనని మనసుకు తృప్తి కలిగినట్టు ఎందుకు బాధపడుతావు, ఈ బస్ స్టాండ్ దగ్గరికి శుక్రవారం వస్తుంది ఒక బస్సు చూడు, నువ్వు అంత దూరం ఏం పోతావు అని నిన్ను తృప్తి పరిచిండు అనుకో, నువ్వు పోయి శుక్రవారం అక్కడ నిలబడతావు, వస్తుంది ఆ బస్సు? చెప్పండి ఒక మాట. ఆయన నిన్ను తృప్తిపరచడానికి చెప్పిండు ఇక్కడ బస్సు వస్తుందని. కానీ నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికి? 2 బస్ స్టాండ్లు ఉన్నాయి. నువ్వు అడగవలసింది ఎవరు? ఇంకా తెలిసిన వాళ్ళని అడగాల కదా. మనం ఎవరో ఆయన తెలియని ఆయన చెప్పిన మాట విని అక్కడ నిలబడి ఇంటికి రావాల్సి వస్తుంది. కనుక దేవుడు చెప్పే మాట తెలిసిన వాళ్ళు చెప్పిన మాటలు 10 మంది చెప్పేటటువంటి మాటలు విని వాటిని గ్రహించాలా, వాటిని అన్వేషించాలా, బైబిల్ ఉన్నదా లేదా అవిని గ్రహించాలా, వాటి అందు మనం నడవాలా. ఆ రాజ్యంలో దేవుని దగ్గరికి పోయిన తర్వాత నీకు ఎంట్రీ లేదనే స్థితి మనం తెచ్చుకోవద్దంటే ప్రతిదినం మనం వాక్యాన్ని నెమరు వేయాలా. ఆయనతో జీవించడానికి మనం ప్రతి క్షణం మనం ఆయన కొరకు పోరాడుతూ ఉండాలా, మనం ప్రార్థన చేస్తూ ఉండాలా. యేసయ్య దగ్గర ఆయన కొరకు మొదటి జామున లేచి 3 గంటలకు ప్రార్థన చేయండి, మన సమస్యల నుండి విడుదల. మనం ఈరోజు అనేక మంది ప్రార్థన కోరుతా ఉన్నాం, అయ్యా మాకు ప్రార్థన చేయండి, అయ్యా మాకు ప్రార్థన చేయండి. నేనేమంటానంటే రోగి గోలేసుకుంటేనే రోగికి స్వస్థత కదా. ఇప్పుడు నీకు అనారోగ్యం జరిగింది, నువ్వు గోలేసుకోవాలన్నా మీ ఇంట్లో మీ పిల్లలు మీ భార్యను వేసుకోవాలా, లేదా మీ సంఘ కాపర వేసుకుంటే అవుతుందా? నువ్వే వేసుకోవాలా. కనుక నీకు యేసయ్యకు బాండింగ్ ఉండాలా, నీకు యేసయ్యకు ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలా, నీకు యేసయ్యకు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఒక పాస్టర్ గారు చెప్పారు, ఒక బిచ్చగాడు ఉంటాడు, అయ్యా అని బయట నుంచి అడుగుతా ఉంటాడు. వాడిని ఏం చేస్తాం? ఇంట్లో పిలిచి లోపల కూర్చోబెట్టి, కుర్చీలో కూర్చోబెట్టి, సోఫాలో కూర్చోబెట్టి ఏమైనా పెట్టాము? వాడు అయ్యా అన్నాడు కాబట్టి వానికి ఏం చేస్తాము? ఎంత అన్నం వేసి ఇచ్చి పంపించేస్తాం. ఒక ఇంటికి ఎవరైనా మా అతిథులు వచ్చారనుకో, వాళ్ళని ఇంట్లో దాకా కూర్చోబెడతాం, వాళ్ళకి ఇంత అన్నం పెట్టాలంటే అన్నం పెడతాం, మర్యాద చేస్తాం, తిరిగి వాళ్ళని పంపించేస్తాం. కానీ నీ భార్యను పంపించేస్తావా? నీ భార్యను తిరిగి పంపించేస్తావా? పంపించవు. ఎందుకంటే కొంతమంది అయితే పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత తిరిగి అమ్మగారింటికి పోయినారని నేను ఎక్కడ చూడలేదు. అంతటి బంధం దేవుడు భార్యాభర్తలకు ఇచ్చిండు. దేవునితో ఉండవలసినటువంటి సంబంధము భార్యాభర్తల సంబంధం, దేవునితో ఉండవలసినటువంటి సంబంధము. మనమందరం ఒక పెళ్లి కుమార్తె లాంటి సంఘము, ఆయన పెళ్లి కుమారుడు. మన సంబంధం దేవుడితో ఎలా ఉండాలంటే భార్యతో ఉన్నటువంటి సంబంధం ఉండాలా. భార్యతో దేవుడు ఆయన పెళ్లి కుమార్తె లాంటి సంబంధం ఉండాలా. మన కష్టము, మన నష్టము, మన సంతోషము, మన వేదన, మన బాధ మొట్టమొదట ఆయనకు చెప్పేటటువంటి ఆ బాండింగ్ మనలో ఉండాలి. అప్పుడే దేవుడు మనతో బలంగా ఉంటాడు, అపవాదిగాన్ని మనం జయించగలుగుతాం. మనం మొదటి జామున లేచి ఆయనను ఆరాధించాలి. ఆయనతో మనము మన ఆ యొక్క బాండింగ్, ఆ యొక్క ప్రియురాలు లాంటి బాండింగ్ మనం కలిగి ఉంటే ఆ సాతాను గాడు మనల్ని విడదీయలేడు, ఆ గ్యాప్ లోకి దూరలేడు. మనం ఎవరైనా ఇప్పుడు వ్యక్తులు ఉన్నాం అనుకోండి, సపోజ్ నేనున్నా, మీరు సంఘస్థులు ఉన్నారు, మా గురించి ఎవరైనా చెప్పినప్పుడు మీకు కొంచెము ఆ యొక్క అసంతృప్తి కలుగుతుంది. కానీ మీ భార్య గురించి ఎవరైనా చెప్తే మీరు ఏమంటారు? ఎక్కువ మాట్లాడకని అంటారు. వేరే వాళ్ళ గురించి చెప్పినప్పుడు మీరు సైలెంట్ గా ఉంటారు. భార్య గురించి మాట్లాడినప్పుడు మీరు మాట్లాడనివారు. ఎందుకంటే భార్యాభర్తల సంబంధం అటువంటిది. కనుక దేవుడితో మనకు ఉండవలసినటువంటి సంబంధం, ప్రియుడికి ప్రియురాలికి ఉన్నటువంటి సంబంధం, అంతటి బాండింగ్ మనకు ఉండాలి. కనుక మనం ఈ రోజు నుంచి దేవునితో మన సంబంధం ఏ విధంగా ఉంది, దేవుడికి మనం ఏమేమి దూరంగా ఉన్నాము, ఆయనకు ఇష్టమైన మనలో ఏమున్నాయో, రాబోయే దినాలలో నన్ను దేవుడు ఇక్కడ ఎన్ని రోజులు పెడితే, ఎన్ని వారాలు పెడితే అన్ని వారాలు దేవుడు చెప్పినటువంటి ఆ మాట మనం చెబుతూనే పోతుంటా. ఎందుకంటే రేపు మీరు పరలోకానికి వెళ్ళి నాయనా మాకు ఇది తెలియదని మీరు ఎవరు అనడానికి వీలు లేకుండా నా బాధ్యతగా నేను చెబుతూనే ఉంటా. దేవుడు చెప్పిన మాటలను మీరు వింటూనే ఉండాలా. దేవుడి వాక్యాన్ని మీ మదిలో భద్రపరచును గాక, దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. మనం అందరం లేచి